కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ రానున్న 3 ఏళ్లు ప్రజాక్షేత్రంలోనే. కాంగ్రెస్ వైఫల్యాలను ఇప్పటికే ఎండగట్టిన కేసీఆర్. మంత్రులు ఎమ్మెల్యేల అవినీతి చిట్టా రెడీ చేసిన బీఆర్ఎస్. కాంగ్రెస్ నేతల అవినీతిని ఆధారాలతో బయటపెట్టాలని నిర్ణయం. కాంగ్రెస్ నేతల కరప్షన్ లిస్టును ప్రజల్లో పెట్టనున్న బీఆర్ఎస్. జిల్లాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేల లిస్ట్ రెడీ. మొదట సీఎం జిల్లా నుంచి ప్రారంభించే ఛాన్స్. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరప్షన్ పెరిగింది అంటూ ఆరోపణలు. ప్రతి దాంట్లో మంత్రులు ఎమ్మెల్యేలకు వాటాలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మంత్రులుగా జూపల్లి, వాకిట్ శ్రీహరి. ఎక్సైజ్ శాఖను నిర్వహిస్తున్న జూపల్లిపై అవినీతి ఆరోపణలు. ఒక్క కాంట్రాక్ట్ కోసం ఐఏఎస్ అధికారి రిజ్వీని ఇబ్బంది పెట్టారు అనే ఆరోపణలు. తెలంగాణ రాజకీయాల్లో యుద్ధక్షేత్రం సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతూ కాంగ్రెస్ సర్కార్లో అవినీతి మంత్రులు ఎమ్మెల్యేల చిట్టా విప్పేందుకు రెడీ అవుతున్నారు. గత 10 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బదులుగా కేవలం ఏడాది కాలంలోనే కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడబెట్టిన కమిషన్ల సామ్రాజ్యాన్ని ఆధారాలతో సహా బయటపెట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ముఖ్యంగా తొలుత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను టార్గెట్ గా చేసుకొని అక్కడ జరుగుతున్న పర్సంటేజీల పర్వంపై గణాంకాలతో కూడిన నివేదికను ప్రజల ముందు ఉంచనున్నారు. ఇక కరప్షన్ లెక్కలు సరిచూసేందుకు గులాబీ బాస్ స్వయంగా క్షేత్రస్థాయికి వస్తూ ఉండడంతో అధికార పక్షంలో వణుకు మొదలైంది అనే ప్రచారం ఊపందుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో అభివృద్ధి కంటే అవినీతి అగ్రిమెంట్లు ఎక్కువగా సాగుతున్నాయి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లక్ష్యంగా బీఆర్ఎస్ కీలక ఆధారాలు సేకరించింది. ఒక భారీ కాంట్రాక్ట్ విషయంలో ఐఏఎస్ అధికారి రిజ్వీపై ఒత్తిడి తెచ్చారు అనే ఆరోపణలు పాలనా యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారాయి. ఇక ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టులోనూ 10% వాటా తప్పనిసరి అనే సంప్రదాయం ఇక్కడ వేళ్లునుకుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎక్సైజ్ శాఖలో బదిలీల నుంచి లిక్కర్ టెండర్ల వరకు కోట్లాది రూపాయలు చేతులు మారాయి అనే గణాంకాలను కేసీఆర్ తన నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలు అవినీతికి ఆజ్యం పోస్తున్నాయి. ఓవైపు మంత్రులు, మరోవైపు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తనపై వివక్ష చూపిస్తున్నారు అంటూ సొంత ప్రభుత్వంపైనే నిరసనల గళం విప్పడం ఇందుకు నిదర్శనం. ఇక నిధుల కేటాయింపులో 60:40 నిష్పత్తిలో కేటాయింపులు జరుగుతున్నాయి అని, అర్హత లేని వారికే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సొంత గడ్డపైనే ఈ స్థాయిలో అసమ్మతి ఉండడం కేసీఆర్ కు బలమైన రాజకీయ ఆయుధంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలోని 3 ఎమ్మెల్యేలలో 2 తీవ్రమైన భూ కబ్జా వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిపై పట్టణ పరిధిలోని కీలక భూముల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు అనే ఫిర్యాదులు పెరిగిపోయాయి. మరోవైపు అనిరుద్ రెడ్డి అసంతృప్తి వెనుక కూడా ఆర్థిక ప్రయోజనాలే కారణము అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో జరిగే చిన్న పనుల్లో కూడా 5 నుంచి 8% కమిషన్లు వసూలు చేస్తున్నారు అనే గణాంకాలను బీఆర్ఎస్ కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి సేకరించారు. ఈ కమిషన్ల దందాపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. కాంగ్రెస్ హయాంలో బ్యూరోక్రాట్ల పరిస్థితి దయనీయంగా మారింది అనే మరో ప్రధాన విమర్శ ఉంది. రిజ్వీ వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా మంత్రులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవాలి అని చూడడం వ్యవస్థీకృత అవినీతికి నిదర్శనము అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు చేయాలి అని, లేదు అంటే బదిలీ వేటు వేస్తాము అని బెదిరించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో పారదర్శకత గురించి మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఫైళ్ల క్లియరెన్స్ కోసం టేబుల్ కింద లెక్కలు చూస్తున్నారు అనేది విపక్షాల ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ గణాంకాలను జిల్లాల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రానున్న 3 ఏళ్ల కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టకాలం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ ని వీడి ప్రజల మధ్య ఉండాలి అని నిర్ణయించుకోవడం రాజకీయ సమీకరణాలను మార్చేయనుంది. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా కాంగ్రెస్ నేతల ఆస్తుల పెరుగుదలపై కూడా బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఏడాది క్రితం సాధారణ ఆస్తులున్న నాయకులు ఇప్పుడు 100 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలకు ఎలా యజమానులయ్యారు అనే ప్రశ్నను సంధించడం ద్వారా కాంగ్రెస్ నేతల అవినీతిని ప్రజల ముందు పెట్టాలి అనేదే బీఆర్ఎస్ ప్రణాళికగా కనిపిస్తోంది.
ఇక కాంగ్రెస్ కరప్షన్ గ్రాఫ్ ను ప్రజల ముందు ఉంచడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.